అందరికీ నమస్కారం. నా పేరు జె రాజశేఖర్, పలంనేరు మండలం, చిత్తూరు జిల్లా. ముఖ్యంగా నేటి ఉపన్యాసాన్ని ఒక చిన్న పాట రూపంలో ప్రారంభించదలిచాను. మీ అందరికీ బాగా తెలిసిన పాటే అడవిరాముడు చిత్రంలోని కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని సిరులవుతారు, ఇలవేలుపులవుతారు. నిజమే, కృషి ఉంటే మానవుడు మహానుభావుడు కాగలడు. మానవుడు దృఢ విశ్వాసంతో సాధించలేనటువంటి పని ఏదీ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి కోవకు సంబంధించిన నాకు నచ్చిన, నేను మెచ్చిన ఒక విజేత కథను మీ అందరితో నేను షేర్ చేయదలిచాను. నేను మెచ్చిన, నాకు నచ్చిన ఒక విజేత ఎన్ఆర్ నారాయణమూర్తి గారు. ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్తగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడిగా ఎన్ఆర్ నారాయణమూర్తి గారు మీ అందరికీ సుప్రసిద్ధులే. ఈయన పూర్తి పేరు నాగవర రామారావు నారాయణమూర్తి గారు. ఈయన ముఖ్యంగా 2 దశాబ్దాల కాలం పాటు ఇన్ఫోసిస్ కంపెనీ సిఇఓగా, అంటే ముఖ్య కార్యనిర్వహణ వర్గంలో ప్రముఖ పాత్రను పోషించి విలువలతో కూడిన వ్యాపారాన్ని నడిపించాడు. అటువంటి వ్యక్తికి చిరకాల సిఇఓగా ఇతన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అంటే తాను ఇప్పటికీ కూడా ఇన్ఫోసిస్ కంపెనీలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అంతటి గొప్ప వ్యక్తి ఎన్ఆర్ నారాయణమూర్తి గారు. నిజం చెప్పాలంటే ఎన్ఆర్ నారాయణమూర్తి గారు పుట్టుకతోనే కోటీశ్వరుడు కాదు. అతని బాల్యం 1946 ఆగస్టు 20వ తేదీన ఒక మధ్యతరగతి నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరిగింది. అతని తండ్రి ఒక సాధారణ ఉపాధ్యాయుడు. తనకు ఎటువంటి సిరి లేనప్పటికీ కూడా చదువుల సిరి అనున్నది తన యొక్క ప్రధాన అస్త్రం. పాఠశాల స్థాయిలో చాలా చురుకుగా ఉండేవాడు. కళాశాల స్థాయిలో తనకు గణితం, ఫిజిక్స్ అంటే చాలా ఇష్టంగా ఉండేదన్నమాట. ఏదైనా ఒక సమస్యాత్మకమైన ప్రశ్న ఎదురైతే కాంతి ఎంత వేగంతో అయితే వస్తుందో అంతటి వేగంతో ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టేవాడనమాట మన నారాయణమూర్తి గారు. ఎంతటి మేధా సంపత్తుడు అంటే తన సీనియర్లే తన వద్దకు వచ్చి ఆ డౌట్స్కి ఆన్సర్స్ అడిగేవాడు అనమాట. ఆనాటి కాలంలో విద్యార్థులందరికీ ఐఐటి కోర్సులో జాయిన్ అవ్వాలి అనే ఆశ ఉండేది. మన నారాయణమూర్తి గారు కూడా ఐఐటి కంపెనీలో జాయిన్ అవ్వాలి అనేసి ఒక ఆశ ఉండేదన్నమాట. ఐఐటి ఎగ్జామ్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనప్పటికీ కూడా తన కుటుంబ పరిస్థితుల వలన తాను ఐఐటి విద్యాభ్యాసాన్ని కొనసాగించలేకపోయాడు. ఆనాటి కాలంలో మధ్యతరగతి కుటుంబం వారు ఐఐటి సాధించాలి అంటే ఐఐటి చదవాలంటే చాలా కష్టంగా ఉండేది. దాంతోపాటుగా 5 అక్క చెల్లెళ్లకు తను అండగా నిలబడటం కోసం తన విద్యాభ్యాసాన్ని వదులుకున్నాడు. అంటే విద్యాభ్యాసాన్ని వదులుకున్నాడంటే తనకు వచ్చిన సదావకాశాన్ని వదులుకున్నాడు అనేసి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మూర్తి గారు తనకు ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ను ఆనందంగా సాగనంపాడు.
ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పక్కన వాడి ఎదుగుదలను చూసి మనం అసూయ పడరాదు అన్నది చాలా ముఖ్యమైన అంశం. స్వామి వివేకానందుడు అన్నట్లుగా, కెరటం నాకు ఆదర్శం, పడినందుకు కాదు పడినా లేచినందుకు. అదేవిధంగా మన నారాయణమూర్తి గారు కూడా ఆ రోజు ఆ అవకాశం కోల్పోయాను కదా, ఇంకా నేను ఏమి చేయలేను అనే నిరుత్సాహంతో ఉండలేదన్నమాట. ఆనాటి నుండి కఠోర దీక్షతో తాను తన బాబాబుల్ని సైతం పూర్తిగా మరచి గొప్ప స్థానానికి ఎదగాలి అనే ఆశయంతో తాను ఏం చేశాడంటే, ఒక సాఫ్ట్ ట్రిక్స్ అనే ఒక చిన్న కంపెనీని స్టార్ట్ చేశాడు. కానీ మొదటిలో తనకు వ్యాపారం అన్నాక లాభ నష్టాలు సహజమే. ఎవరి జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు. కాబట్టి మొదట నష్టాలను చవి చూసిన దాని తర్వాత ఇన్ఫోసిస్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. తిరుగులేని లాభాలతో ఇన్ఫోసిస్ కంపెనీ ముందుకు తీసుకుపోయింది. ఎంత సంపాదించినా కూడా ఇతరులకు సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచన లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా వ్యర్థమే అనున్నటువంటి ఆశయంతో తాను ఎంత సంపాదించినప్పటికీ కూడా తన యొక్క సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉండేవాడనమాట మన నారాయణమూర్తి గారు. నేటికి అభాగ్యుల పాలిట, అనాథల పాలిట, నిరాశ్రయుల పాలిట, విద్యార్థుల పాలిట తాను ఒక గొప్ప దేవుని ప్రతిబింబంలాగా అతను వారి యొక్క గుండెల్లో నిలిచిపోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే అతని యొక్క సేవా కార్యక్రమాలని గుర్తిస్తూ 2008లో పద్మవిభూషణ్, 2000లో పద్మశ్రీని అతను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఒక మనిషి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళే కొందికి అతని యొక్క హోదా, అతని యొక్క లెవెల్ వేరే విధంగా బిహేవ్ చేస్తారు. అంటే ఇతరులతో కావచ్చు, తన యొక్క వే ఆఫ్ బిహేవియర్ మారడం అనేది జరుగుతుంది. కానీ నారాయణమూర్తి గారు ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా చూడటానికి ఒక సాధారణ వ్యక్తి, ఒక ఫకీరు, ఒక ఋషిలాగా మనకు అగుపిస్తూ ఉంటారన్నమాట. అంతటి గొప్ప వ్యక్తి మన నారాయణమూర్తి గారు. వైఫల్యం అంటే తెలియని వారు గెలుపు రుచిని తెలుసుకోకపోవచ్చు. కాబట్టి వైఫల్యాలను ఎదుర్కొని నిలబడితే విజయం అనేది మీ సొంతమవుతుంది. నిజమే, మన నారాయణమూర్తి గారి యొక్క జీవిత చరిత్రను తీసుకుంటే ఈ అంశాలను మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయవచ్చు. ముఖ్యంగా తన సహచరులకు ఎంతగానో విలువను ఇచ్చేవాడనమాట మన నారాయణమూర్తి గారు. కాబట్టి మనం కూడా అతని జీవితం నుండి ఎన్నో అంశాలను మన జీవిత ఆశయాలుగా మలుచుకోవాలి. నిరంతర శ్రమ, తనపై తనకు గల ఆత్మవిశ్వాసం, ఇతరులకు ఇచ్చే సమప్రాధాన్యత, మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆలోచన, ఇలాంటి అంశాలను మనం అతని జీవితం నుండి తీసుకొని మనం కూడా ప్రగతి పదంలోకి ముందుకు సాగాలి, మనం అనుకున్న దాన్ని సాధించాలి అనే ఆశయంతో ప్రతి ఒక్కరూ మెలగాలి అని అనుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.